కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేయడంలో నెంబర్ 1 అయితే ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి సమాధులు కట్టడంలో నెంబర్ 1 అని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. చర్చకు రావాలి అంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. దేవుళ్ల మీద ఒట్టేసిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించాడని ఫైర్ అయ్యారు. సమాధులు గోరీలు కడతామంటున్న రేవంత్ రెడ్డికి ప్రజలు గోరి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఒక అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి. ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది టీడీపీలో, అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ నుంచి. రేపు ఉండేది మిగిలేది ఆయన బీజేపీ పార్టీలో. అంటే ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు, బై డిఫెక్ట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయింది ఆయన. ఎందుకంటే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగే విధంగా మాట్లాడతారు, లేదంటే తెలంగాణ జాతిపిత, భారతదేశ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రతినిత్యం అవాక్కు చెవాక్కులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. కేసీఆర్ ఒక జెంటిల్మెన్ అయితే ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మెంటల్ మ్యాన్. ఇవాళ సమాధులు కడతాం, గోరీలు కడతాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద మాట్లాడవలసిన మాటలు అవి. నీకు రాజకీయంగా గోరి ఆల్రెడీ కట్టిరు, నీ సమాధి కొడంగల్లో రెడీ పెట్టిరు ప్రజలే. పాపం ఈ ముఖ్యమంత్రి అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాధ ఏంటంటే ఎవడన్నా పేరు తీసుకోకపోయే కథం, ఇక వానిట పరేషాన్ అయిపోతాడు పేరు తీసుకోకపోతే. ఎవరైనా పేరు తీసుకోకపోతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పేరు ఏడ తీసుకోలేడు. ఇక ఆగం అయిపోతుండు, ఫ్రస్ట్రేషన్ అవుతుండు, పరేషాన్ అవుతుండు, ఆగమాగం అవుతూ ఉన్నాడు. నేను కాంగ్రెస్ రాహుల్ గాంధీకి చెప్తున్నా, నాకు కొద్దిగా దవాఖాన చూపించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇట్లాంటి మాటలు మాట్లాడితే యావత్ తెలంగాణ అంతా తూ 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 అని అంటుంది. కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టండి, మీరు రేపు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి, రేపు లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలు పెట్టండి. ఎవరికి సమాధి కట్టిరో ప్రజలు అర్థమైపోతుంది. చర్చకు రావాలంటాడు. దేని మీద చర్చకు రావాలా? నువ్వు చెప్పిన మాటలేంది? ఆర్మూర్ కత్తివి, సిద్ధుల గుట్టం మీద ఒట్టెత్తివి, వెమ్లవాడ పోతివి, వెమ్లవాడ మీద ఒట్టెత్తివి, యాదగిరిగుట్ట కోతివి, యాదగిరిగుట్ట కోతివి, యాదగిరిగుట్ట దేవుడు నరసింహస్వామి మీద ఒట్టెత్తివి, బాసర కోతివి, బాసర సరస్వతమ్మ మీద ఒట్టెత్తివి, డిసెంబర్ 9వ తారీఖు తర్వాత డిసెంబర్ 31 అంటివి, జనవరి 14 తారీఖు అంటివి, జనవరి 31 అంటివి, దసరా అంటివి, దీపావళి అంటివి. ఏ పథకాలు ఇచ్చినావు? దేని మీద చర్చకు వస్తావు? ఏ నిజామాబాద్ జిల్లాలో నువ్వు ఇచ్చింది ఏమైనా ఉన్నాయా? కొత్త పథకాలు ఏమైనా వచ్చినా? అసలు ఉన్నదానికే దిక్కు లేదంటే కొత్త పథకాలు ఎక్కడి? ఇక నేను దీని మీద చర్చకు రావాలా అని మాట్లాడతాడు. ఏమనంటే మాట మాట్లాడితే సమాధులు కడతా అంటాడు. సమాధులు కట్టుడు అలవాటు అయింది మీకు. మూసి పక్కన ఉన్నటువంటి అనేక వేల ఇండ్లను కూల్చేసి వాళ్ళకి సమాధులు కట్టించినావు. టీడీపీ పార్టీలో ఆ పార్టీకి అధ్యక్షుడైనావు, ఆ పార్టీకి కూడా సమాధి కట్టినావు, తెలంగాణలో గోరి కట్టేసినావు. ఇలా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినావు, మళ్ళీ 30-40 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీకి రాకుండా దానికి కూడా సమాధి కట్టినావు. ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధులు కట్టుట్లో స్పెషలిస్టు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మ క్రియ అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేయడంలో వారు గొప్ప అయితే, ఈ ముఖ్యమంత్రి అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి తెలంగాణలో సమాధులు కట్టడానికి ఫేమస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా.